ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్త జీవరాశులను మహత్తుగల మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తమైన తండ్రి, మా యొక్క జీవానికి, మా బ్రతుకునకు ఆధారమైన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీ నివాస స్థలమైన మీ మనస్సు, మీ దృష్టి ఎల్లప్పుడూ ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయంలో చేరి ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మరి ఒకప్పుడైతే ఈ లోకములో ఆయన మరి సృష్టికర్తమైన మీకు దూరస్తులుగా జీవిస్తూ వచ్చాం, పాపులుగా దుర్మార్గులుగా జీవిస్తూ వచ్చాం, మరి చెడుతనంతో జీవిస్తూ వచ్చాం. అలాంటి మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా పాపము నుండి విడిపించి ఆయన మీ రక్తం ద్వారా మమ్మలను క్షమించి పవిత్రపరిచినందుకు స్తోత్రాలు. నాయన ఇచ్చిన పాప పరిహారం బట్టి, శాంతిని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా జీవితంలో మాకు కావలసిన నీ మాటలు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాతో కూడా ఉందునంటివి మరణి మా దేవా, మాతో కూడా ఉందునంటివి మరణి మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మరవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మారవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మధురముగా చేయు దేవా ముందుకే సాగెదము. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో,
దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరనెను. నిశ్చయముగా నేను నీకు తోడైందును. దేవుడు మోషే అనే భక్తునితో దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. నిశ్చయముగా నేను తోడుగా ఉంటాను, నా ప్రజలను ఐగుప్తు అనే దాసత్వం నుంచి విడిపించి మరి కానాన్ దేశానికి నడిపించాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఎలాగ ఉండాలి? ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనము. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి వీలుకాడాయను. ఆ చిన్నవానికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు చిన్న పిల్లలాంటి మనస్సు ప్రభు అన్నారు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేరని. కనుక పసిపిల్లవాడి మనస్సు కలిగి ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. పసిపిల్లవానికి దేవుడు తోడుగా ఉన్నాడు. పసిపిల్లవానికి ఎటువంటి మాయ మర్మం తెలీదు. పసిపిల్లవాడు అతని అసూయ, ద్వేషము, ఎటువంటి మోసము అతనిలో ఉండదు. కనుక పసిపిల్లవాని వలె ఎవరైతే ఉంటారో పసిపిల్లవాని యొక్క లక్షణం దేవుడు వారికి తోడుగా ఉంటాడు. తర్వాత 26వ అధ్యాయము ఆదికాండము 3వ వచనంలో 26వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆస్వాదించేదను. ఈ లోకములో మనము మరి పరవాసులమై ఉన్నాం. ఈ లోకము మనకి నికరము కాదు, శాశ్వతం కాదు. కనుక ఇస్సాకునకు దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు, ఈ దేశంలోనూ పరవాసిగా ఉండుము, నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి లోకములో మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. ఈ లోకం మనది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది మనది కాదు. అందుకని ఈ లోకము పరదేశులు, ఈ లోకంలో మనం పరదేశులు. కాబట్టి ఎంత సంపాదించుకున్నా ఏమున్నా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టే ముందు ప్రశ్న, మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గము యేసుప్రభువారు. యేసుప్రభువారు లేకుండా ఏ మానవుడు మోక్షరాజ్యానికి ప్రవేశించలేడు. కాబట్టి యేసుప్రభువారు మార్గమైన దేవుడు. దేవుడు పరవాసులకు తోడుగా ఉంటాడు. సామెతలు 3వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఇంకా ఎవరికి తోడుగా ఉంటాడు? సామెతలు గ్రంథం 3వ అధ్యాయం
32వ వచనములో కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును. పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉంటాడు, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవునికి కావలసినది యథార్థత, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధులకు తోడుగా ఉంటాడు, యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. కనుక నిశ్చయముగా నేను నీకు తోడైందును. పసిపిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వారికి, పరదేశులుగా మనం జీవిస్తున్నామనే ఉద్దేశం, పరదేశులము ఈ లోకం అనే విధానంలో జీవిస్తున్న వాళ్ళకి, అలాగే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కనుక దేవుని తోడు లేకుండా ఈ లోకంలో ఏ మానవుడు జీవించలేడు. కనుక దేవుని యొక్క తోడు యేసుప్రభువారి శిలువ మరణం ద్వారా మనకి దొరికింది. ఆయన రక్తములో మన పాపాలు కడిగి వేయబడటం ద్వారా మనకి గొప్ప అవకాశం దొరికింది. కనుక దేవుడు మీకు కూడా తోడై ఉండాలంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను వాగ్దానము మీరు నెరవేర్చండి. మీరు తోడుగా ఉండాలంటే మేము పసిపిల్లవాని మనస్సు కలిగి ఉండాలి. పరదేశులము, పరవాసులము, పరిశుద్ధులముగా జీవించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మీరు ఆశించిన రీతిలో మేము జీవించడానికి సహాయం చేయండి. మా దేశం, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యంగా ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆయా సమస్యల్లో ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు అందరినీ కూడా రక్షించండి, సహాయం చేయమని ఈ దినమంతటిలో నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.